గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు గవర్నమెంట్ అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇదే విషయం మీద గత క్లాసు మనం కొంచెం చెప్పుకున్నాం. వ్యవసాయ మార్కెట్కి సంబంధించి ప్రభుత్వం అనేది ఏ రకంగా ఈ వ్యవసాయ మార్కెట్ విషయంలో తన సపోర్టింగ్ లేదా పాత్ర నిర్వహిస్తుందనేది మనం గత క్లాస్లో కొంత చెప్పుకున్నాం. సో మొత్తం వ్యవసాయ మార్కెట్ సంబంధించి మనకు రకరకాల మార్కెట్ వ్యవస్థల్ని చూసాం. రెగ్యులేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ అని ఒకటి చూసాం, కోఆపరేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ అని ఒకటి చూసాం, ఇంకా వేర్వేరు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మార్కెట్లు అనేవి ఎట్లా రైతులకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయి. రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర పొందటానికి ఈ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఎట్లా పనిచేస్తూ ఉంది అనేది మనం గత కొన్ని రోజులుగా క్లాసులు చెప్పుకుంటున్నాం. అలాగే నిన్నటి క్లాసులో వ్యవసాయ మార్కెట్కి సంబంధించి ప్రభుత్వం అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తూ ఉంది అనేది మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. మరొకసారి ఆ పాయింట్స్ మీకు రిమైండ్ చేసిన తర్వాత దాని కొనసాగింపుగా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా మనము చెప్పుకుందామని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి ఫస్ట్ మన గవర్నమెంట్ తన వ్యవసాయ మార్కెట్ సంబంధించిన విషయాల్లో ఏ రకంగా పనిచేస్తుంది, ఏంటి గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్, ఏ అంశాల మీద గవర్నమెంట్ అనేది ఫోకస్ చేస్తుంది అనేది మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే, మార్కెట్కి సంబంధించి గవర్నమెంట్ సర్వేని చేస్తుందని, ఆ సర్వేలో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఆ సర్వేని పబ్లిష్ చేస్తుందని, ఆ పబ్లిష్ చేయడం మూలంగా రైతాంగము వారు మెరుగైనటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం కలుగుతుందనే పాయింట్ మనము గత క్లాసులో చెప్పుకున్నాం. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వము రైతులు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ తెచ్చినప్పుడు ఆ ఉత్పత్తి యొక్క నాణ్యత పరంగా గ్రేడింగ్ సిస్టాన్ని చేస్తుందని, ఆ గ్రేడింగ్ చేసిన తర్వాత స్టాండర్డ్ చేసిన తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆగ్ మార్క్ ఆ మార్క్ గుర్తింపు ఆ ధాన్యానికి ఇవ్వటం వల్ల రైతులు తమ పంటల్ని మంచి ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుందని కూడా ఒక పాయింట్గా చెప్పుకున్నాం. తర్వాత మూడో పాయింట్గా సెటప్ ఆఫ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే మొత్తం మార్కెట్ వ్యవస్థని నియంత్రించడానికి కాను ప్రభుత్వం అనేది ఒక రెగ్యులేటరీ సిస్టాన్ని మార్కెట్ వ్యవస్థలో అమలు చేస్తుందని, దాని ప్రకారంగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయటం, ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు మొత్తం కూడా ప్రభుత్వం నుండి, లోకల్ బాడీస్ నుండి సర్టెన్ టైం వరకు ఒక మార్కెట్ కమిటీస్ని ఏర్పాటు చేయటం, ఇందు మూలంగా రైతులు మార్కెట్లో దళారీలు లేదా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మోసాల నుండి రైతులు బయటపడే విధంగా అవకాశం ఈ రెగ్యులేటరీ సిస్టమ్ ద్వారా రైతాంగానికి కలుగుతుంది. సో ఈ రెగ్యులేటరీ మార్కెటింగ్ వ్యవస్థ వల్ల దేశంలో పండుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దాదాపుగా 80% మార్కెటింగ్ ఈ రెగ్యులేటరీ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా రైతాంగానికి
ఇవాళ దేశంలో మార్కెట్ ద్వారా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. దీనివల్ల రైతులు నష్టపోకుండా మధ్యవర్తుల ద్వారా వారు తమ పంటలకు సరైనటువంటి ధరని పొందే అవకాశం కలుగుతుందని మనం గతంలో చెప్పుకున్నాం. తర్వాత పాయింట్లు ఏం చెప్పుకున్నామంటే ప్రొవిజన్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్, అంటే గ్రామీణ స్థాయిలో, పట్టణ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో కావచ్చు, వివిధ ప్రాంతాల ఏవైతే ఆ స్థాయిలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతులు ఉత్పత్తులు మార్కెట్లో ఎమ్మటే అమ్ముకునే అవకాశం ఉండనప్పుడు వారికి సరైన ధర మార్కెట్లో లభించే వరకు తమ పంటల్ని, ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునే అవకాశాలు ఉండాలి. అలాంటి అవకాశం లేకపోతే ఆ పంట చెడిపోవటానికి లేదా తడిసిపోవటానికి లేదా ఆ పంట ఇతర కీటకాలు, క్రిములు ఆ పంటని చెడగొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని గవర్నమెంట్ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండటం కోసం ముఖ్యంగా చిన్న రైతులు, సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి ప్రొటెక్షన్ భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఇతర ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, గ్రామీణ స్థాయిలోను ఈ గోడౌన్స్ ని కన్స్ట్రక్షన్ చేసి రైతాంగానికి అందుబాటులో తెచ్చేటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంది. మార్కెట్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం తర్వాత బయట కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఈ గోడౌన్స్ ని ఏర్పాటు చేయడం వల్ల రైతులు తమ ఉత్పత్తుల్ని అక్కడ స్టోర్ చేసుకోవటానికి ఎప్పుడైతే వరకు మార్కెట్లో మంచి ధర లభ్యమవుతుందో అప్పుడు వాళ్ళ పంటను అక్కడ అమ్ముకోవటానికి ఈ గోడౌన్ సిస్టమ్ అనేది రైతాంగానికి ఉపయోగపడుతున్నట్టుగా మనం చెప్పుకున్నాం. సో దీనికి సంబంధించి అది గోడౌన్ సంబంధించిన విషయం. తర్వాత ఐదవ ఆబ్జెక్టివ్ గా, ఐదవ ఫంక్షన్ గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీస్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయటం. ఈ సొసైటీస్ ద్వారా మొత్తం మార్కెట్ వ్యవస్థని దాని పరిపాలన సంబంధించిన విషయాలు కావచ్చు, దాని ఫంక్షన్ సంబంధించిన విషయాలు కావచ్చు, మొత్తాన్ని కూడా వాటిని నడిపేటటువంటి ఒక ఆర్గనైజింగ్, వాటి మధ్య కోఆర్డినేషన్ కూడా గవర్నమెంట్ అనేది చేస్తుందని కూడా మనం చెప్పుకున్నాం. మనకు ప్రైమరీ స్థాయిలో మార్కెట్స్ ఉన్నాయి, జిల్లా స్థాయిలో మార్కెట్స్ ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత జాతీయ స్థాయిలో కూడా మార్కెట్స్, వ్యవసాయ మార్కెటింగ్ లో ఉన్నాయి. సో ఈ మార్కెటింగ్ వ్యవస్థల మధ్య ఒక సమన్వయాన్ని, వాటి ఫంక్షన్స్ ని చేయడానికి గవర్నమెంట్ అనేది ఆ మార్కెటింగ్ వ్యవస్థలు తన పాత్రను నిర్వహిస్తున్నట్టుగా మనం గత క్లాస్ లో ఒక పాయింట్ లో చెప్పుకున్నాం. తర్వాత దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో నాప్డెట్ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయటం, ఆ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా రైతాంగానికి ఫైనాన్షియల్ పరమైనటువంటి పర్పస్ సౌకర్యాలు కల్పించడం. ఈ పర్పస్ సౌకర్యం కల్పించే ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెంచే విధంగా ఈ నాప్డెట్ అనేది పనిచేస్తున్నట్టుగా మనం చెప్పుకున్నాం. తర్వాత మార్కెటింగ్ సంబంధించి జాతీయ స్థాయిలో ఒక నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒక సంస్థ పనిచేస్తూ ఉంది. దాన్ని మనం ఎన్సిడిసిగా షార్ట్ ఫామ్ లో చెప్పుకుంటున్నాం. ఈ సంస్థ యొక్క పని ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థల్ని, వాటికి కావాల్సినటువంటి నియమ నిబంధనల్ని రూపొందించడం, తర్వాత ఆ నిబంధనలు, నియమాలని అమలే విధంగా పర్యవేక్షణ చేయడం ఈ సంస్థ యొక్క పనిగా మనం చెప్పుకున్నాం. ఇది ఎన్సిడిసి సంబంధించినటువంటి విషయము. తర్వాత వ్యవసాయ ఉత్పత్తులలో కూడా కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డు లేదా కార్పొరేషన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటికి ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక వస్తు ప్రధానంగా ఏమున్నాయంటే ఈ కౌన్సిల్స్ కానీ, బోర్డ్స్ కానీ, ఒకటి
స్పెషల్ కమోడిటీ సంబంధించి రైసు, పల్సెస్, జోటు, మిల్లెట్స్, కాటన్, టొబాకో, షుగర్ కేన్. సో ఇలాంటి ఏవైతే కొన్ని ఇందులో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, సో వీటికి సంబంధించి వీటి మార్కెటింగ్ కు కావాల్సినటువంటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని వీటి కోసం స్పెషల్ కౌన్సిల్స్ లేదా స్పెషల్ బోర్డ్స్ ని దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేకమైన సభ్యుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. అలాగే ఈ స్పెషల్ కౌన్సిల్స్ ప్రధానంగా కాజు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఒకటి, తర్వాత ఇతర వ్యవసాయ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా అథారిటీస్ అనేవి దేశవ్యాప్తంగా పనిచేస్తా ఉన్నాయి. ఈ సంస్థల పని ఏంటంటే దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ఈ సరుకుల్ని ఎట్లా ఎక్స్పోర్ట్ చేయటం, వాటి ద్వారా విదేశీ యొక్క కరెన్సీని, విదేశీ యొక్క ఫారిన్ కరెన్సీని సంపాదించటం. సో కాబట్టి ఇలాంటి అవకాశం కల్పించడం ద్వారా రైతాంగానికి వాళ్ళ పంటలకు మంచి ఆదాయాలు పొందే అవకాశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బోర్డ్స్, కమిషన్స్, కౌన్సిల్స్ ఏర్పాటు ద్వారా కలిగిస్తుంది అనేది మనం చెప్పుకున్నాం. తర్వాత గవర్నమెంట్ చేసే పనులు ప్రధానంగా వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి కూడా చేయడం అనేటువంటి ప్రక్రియ చేపడుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా మనకు 1992-93 కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు 7,880 కోట్ల రూపాయల మేరకు ఆ సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు దిగుమతి జరిగితే 2003-04 నాటికి 34,000 కోట్ల రూపాయల విలువ గల వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎక్స్పోర్ట్ అనేది జరిగింది. దాదాపుగా మొత్తం మన దేశం నుండి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి మొత్తం ఉత్పత్తులలో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క షేర్ మనకు దాదాపుగా 12-15% ఉంటుంది. సో కాబట్టి ఈ రకంగా విదేశాలకు మన దేశ సరుకులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ చర్యల్ని చేపడుతుంది అనేది మనం అది కూడా చెప్పుకున్నాం. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారిన్ ట్రేడ్ సంబంధించి అంటే విదేశీ వ్యాపారం సంబంధించి ప్రత్యేకించి వ్యవసాయ సంబంధమైనటువంటి ఏవైతే ఆ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్కీమ్స్ ని అమలు చేస్తూ ఉంది. ఆ స్కీమ్స్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఫ్రూట్స్, తర్వాత వెజిటేబుల్స్, ఫ్లవర్స్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటున్నాయో అంటే ఇలాంటి వస్తువుల విషయంలో ప్రత్యేకపరమైనటువంటి ఒక స్పెషల్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విదేశీ వ్యాపారంలో భాగంగా ఈ రకమైన వస్తువులకు ఆ స్కీమ్స్ ని అమలు చేస్తా ఉంది. ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ ప్రధానంగా మనకు 2004-09 మధ్య ఏదైతే ఫారిన్ ట్రేడ్ పాలసీ వచ్చిందో ఆ పాలసీలో భాగంగా ఈ స్పెషల్ స్కీమ్స్ అనేవి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విదేశీ ఎగుమతుల విధానంలో వాటిని అమలు చేస్తుందిగా మనం చెప్పుకున్నాం. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, ఎయిత్ అంశం ఏంటంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫార్మ్స్ అనేటటువంటి మనం అర్థశాస్త్రంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ మనం ఈ 1991 ద్వారా 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ మన దేశంలో ఏదైతే అమలైనయో సో ఆ అమలైన కాడ నుంచి మనకు ప్రధానంగా 3 అంశాలు ఈ రిఫార్మ్స్ అనేది మనము చెప్పుకుంటున్నాం. ఏంటి ఆ 3 అంశాలంటే, ఒకటి లిబరలైజేషన్, 2 ప్రైవేటైజేషన్, 3 గ్లోబలైజేషన్. అంటే అంతర్జాతీయంగా వ్యాపారంలో ఉన్న విషయాలు మొత్తం కూడా నిబంధనలు ఎగుమతుల విషయంలో కానీ దిగుమతుల విషయంలో కానీ ఆ నిబంధనల మొత్తాన్ని కూడా సరళీకరించడం అనేది అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. దాన్నే మనం ఇక్కడ లిబరలైజేషన్ మాట దానికి వాడుతున్నారు. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే
ఈ విదేశీ వ్యాపారాల మధ్య ఎలాంటి సరిహద్దులు ఉండకూడదని అంతర్జాతీయంగా ఎవరు ఎక్కడైనా కానీ తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే అవకాశం ఉండటం, అలాగే విదేశీ ఉత్పత్తులు కూడా దేశీయంలోకి ఎలాంటి ఆంక్ష లేకుండా ఆ దేశంలోకి వాటిని ఇన్వెస్ట్ చేయటం. సో ఇలాంటి ఒక బ్యారియర్స్ లేనటువంటి ఒక విదేశీ వ్యాపారాన్ని ఇవాళ మనము ప్రపంచీకరణ అనే మాట దీనికి వాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ దీంతో దేశాల మధ్య, ఆర్థిక లావాదేవీల మధ్య, వ్యాపారాల మధ్య ఎలాంటి సరిహద్దులు లేకుండా ఇవాళ ఎకానమీస్ అని పనిచేసినట్టు చెప్తున్నారు. దాన్నే మనము ఈ గ్లోబలైజేషన్ మాట ఈ సందర్భంగా వాడుతున్నాం. మూడో పాయింట్ ఏంటంటే ప్రైవేటీకరణ అనేది. సో ప్రైవేటీకరణ మీనింగ్ ఏంటంటే భారతదేశం సంబంధించి ప్రధానంగా మనకు మొదటి పారిశ్రామిక తీర్మాన విధానం కావచ్చు, రెండవ పారిశ్రామిక తీర్మాన విధానంలో ఏం జరిగిందంటే మౌలికమైనటువంటి పరిశ్రమలు మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోనే ఆ రెండు తీర్మానాలలో మనం ఉండాలని, ఆ రంగమే దాన్ని డెవలప్ చేయడం విధానాలు మనం రాసుకున్నాం. ఆ తర్వాత సి కేటగిరీలోను, తర్వాత డి కేటగిరీలో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం కూడా కొన్ని పాక్షికంగా, కొన్ని ఫుల్లీ ప్రైవేట్ రంగంలో ఉండే విధంగా మనకు మన ఇండస్ట్రియల్ పారిశ్రామిక తీర్మాన విధానాలు మనకు 1948 అండ్ 1956 తీర్మానాలు మనకు తెలియజేస్తామండి. అప్పటి నుంచి దాదాపుగా 90s వరకు మన దేశంలో పబ్లిక్ సెక్టర్ అనేది, ప్రభుత్వ రంగం అనేది అన్ని వ్యవస్థల్లోనూ, అన్ని రంగాల్లోనూ చాలా గుణాత్మకంగా అది డెవలప్ చెందింది. కానీ 1991 తర్వాత ఈ ఏదైతే మనం కొత్త నూతన ఆర్థిక విధానమైనటువంటి ఏదైతే అమలు చేస్తున్నామో, ఆ అమలు చేసినటువంటి క్రమంలో దాంట్లో విధానం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది కూడా ఆ నిబంధనలో ఉంది. మొదట చెప్పిన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే నష్టాల్లో ఉన్నాయో ఆ నష్టాల్లో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయటం మూలంగా ప్రభుత్వానికి ఆ మేరకు ఆ బడ్డను తగ్గుతుందని అనే మాట అప్పట్లో చెప్పుకున్నాం. తర్వాత క్రమంలో ఒక ప్లాన్ గానే ప్రభుత్వ రంగ సంస్థల్ని బలహీనపరిచే విధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక సిస్టాన్ని ప్రభుత్వ సంస్థల్లో అమలు చేయటం, అంటే లాభాలు ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా అందులో వాళ్ళ వాటాల్ని ప్రైవేటు కొంత భాగానికి అమ్మేయటం, ఆ క్రమం ఒకటి జరిగింది. ఇప్పుడు ఈ సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ లో ఏదైతే మనం సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అని మనకు ఇటీవల కాలంలో మనం చూస్తున్నామో, అందులో ఏమంటున్నారంటే ప్రభుత్వ సంస్థల్లో లాభాలు వచ్చినా కూడా వాటిని కంప్లీట్ గా ప్రైవేటీకరించాలనేటువంటి మాట ఇటీవల కాలంలో అది జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వ రంగం అనేది ఇక అవసరం లేదు, కంప్లీట్ గా పారిశ్రామిక రంగాన్ని, అన్ని రంగాలను కూడా ప్రైవేట్ రంగంలోనే కొనసాగాలి, ఇన్క్లూడింగ్ డిఫెన్స్ రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడుల్ని ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆహ్వానిస్తుంది. ఎయిర్లైన్స్ దాదాపుగా ప్రైవేట్ రంగంగా మారిపోయింది, కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రైవేట్ రంగంగా మారిపోయింది. మన దేశంలో పెద్ద రవాణా రంగంలో పెద్ద రంగంగా ఉన్నటువంటి రైల్వే రంగం కూడా ఇటీవల కాలంలో ప్రైవేటీకరణ వ్యవస్థ పెరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ నేపథ్యంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు, అన్ని విధానాలను మొత్తం కూడా మార్కెటింగ్, ప్రపంచ మార్కెట్కు అనుకూలంగా వాటిని సరళీకరించేటువంటి ప్రక్రియ అనేది పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన దాన్ని కూడా ఆ రకమైన రిఫార్మ్స్ ఈ రంగంలో కూడా చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన దాన్ని ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నాం. అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫార్మ్స్. The government appointed an inter-minister task force on agricultural marketing reforms to suggest measures of marketing
అగ్రికల్చరల్ మార్కెటింగ్ సిస్టమ్ మోర్ వైబ్రాంట్ అండ్ కాంపిటేటివ్. అంటే మన వ్యవసాయ మార్కెట్ విధానం అనేది అవి చాలా డైనమిక్ గా ఉండాలని, కాంపిటేటివ్ పోటీ ఉండాలనేది ఈ రిఫార్మ్స్ లో అంశంగా చెప్తా ఉన్నాం. ఏంటి కాంపిటేటివ్ అంటే, మార్కెట్ లో కూడా కాంపిటేటివ్ ఉండటం వల్ల ఈ కాంపిటేటివ్ పెరగటం మూలంగా రైతులకు వాళ్ళు పండించిన పంటలకు లేదా ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుంది. దానివల్ల ధరలు పెరుగుతాయి. ఆ ధరల పెరుగుదల వల్ల రైతులు ఎక్కువగా తమ పంటలకు నుంచి ఆదాయాన్ని పొందుతారు అనే మాట ఇక్కడ చెప్తారు. కానీ మార్కెటింగ్ అనేది కంప్లీట్ గా రెగ్యులేటెడ్ గా గవర్నమెంట్ సిస్టమ్ లో ఉండటం కాకుండా ప్రైవేట్ మార్కెటింగ్ లో కూడా ఇన్వాల్వ్ చేయటం, అలాగనే గవర్నమెంట్ లో ఉన్నటువంటి సంస్థలలో కూడా ప్రైవేట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని ఇక్కడ దీంట్లో భాగస్వామ్యం చేయటం, తర్వాత పీపీపీ కాన్సెప్ట్ ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సిస్టాన్ని కూడా ఈ మార్కెటింగ్ సిస్టమ్ లో తెచ్చేటటువంటి ప్రయత్నంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి ఒక మినిస్టర్ టాస్క్ ఫోర్స్ ని ఒకటి ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా, ఆ నివేదిక ఏంటంటే వ్యవసాయ మార్కెటింగ్ ని ఎట్లా మనము ప్రైవేటైజేషన్ తీసుకెళ్లాలి, ఎట్లా దాంట్లో కాంపిటేటివ్ పెంచాలి అనేటటువంటి ఒక ఆ అంశాలు స్టడీ చేయడం కోసం ఈ మినిస్టర్ల యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడ్డది. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ రిపోర్టు 2002లో జూన్లో సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసి ఆ టాస్క్ ఫోర్స్ కొన్ని ప్రతిపాదనలు కొన్ని గవర్నమెంట్ ముందు అది ఉంచింది. ఏంటా ప్రతిపాదనలు అనేది ఇప్పుడు మనము పాయింట్ టు పాయింట్ వైజ్ గా వాటిని పరిశీలించేద్దాం. ఒకటి, ఆ టాస్క్ ఫోర్స్ ఇచ్చేటటువంటి కమిటీ రిపోర్ట్ లో ఏమి ఆ కమిటీ రిపోర్ట్ ఫైండింగ్స్ ఏమి ఆ గవర్నమెంట్ కి ప్రతిపాదనలు చెప్పిందంటే, ఒకటి, ప్రమోషన్ ఆఫ్ డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది అంటే ఇప్పటి వరకు మన దేశంలో చిన్న రైతులు, సన్నకారు రైతులు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ రెగ్యులేటివ్ మార్కెటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎవరైతే చిన్న రైతులు, సన్నకారు రైతులు గ్రామీణ వ్యవస్థలో ఉన్నారో ఆ రైతుల యొక్క ఉత్పత్తుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా, వారు మంచి ధరను మార్కెట్లో పొందే విధంగా చేయటమే ఆబ్జెక్టివ్ గా చెప్పుకున్నాం. ఇక్కడ ఈ కొత్త రికమెండేషన్స్ లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నుంచి ఈ వ్యవసాయ విధానాల్లో కార్పొరేటింగ్ ఫార్మింగ్ అనేది వస్తుంది. అంటే చిన్న రైతులు వ్యవసాయం చేయడం కాకుండా ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు వచ్చేసి అతను పెద్ద మొత్తంలో రైతుల దగ్గర ల్యాండ్ లీజ్ తీసుకొని, సో ఆయన దానికి అనుగుణమైనటువంటి ఉత్పత్తుల్ని చేస్తాడు. సో ఎప్పుడైతే ఈ పెద్ద ఇండస్ట్రియలిస్టు లేదా పెద్ద వ్యాపారస్తుడు ఎప్పుడైతే ఈ ఫార్మింగ్ సిస్టమ్ ఎంటర్ అవుతాడో, అతను పెద్ద మొత్తంలో ఉత్పత్తులు చేయటం, తర్వాత ఆయనకు ఎక్కడైతే మార్కెటింగ్ ఆయనకు నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఎక్కడైనా కానీ తన ఉత్పత్తులు ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి తన సరుకుల్ని అమ్ముకునేటటువంటి అవకాశం అతనికి కలుగుతా ఉంది. అలాగే మార్కెట్లో ఏ వస్తువులకైతే మంచి ధర ఉంటుందో అలాంటి ఉత్పత్తుల్ని పండించేటటువంటి అవకాశం కూడా ఆ రైతు ఆ కార్పొరేట్ ఫార్మింగ్ చేసే వ్యక్తికి కలుగుతా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్సర్టైనిటీ, చిన్న రైతుల యొక్క ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఈ రకంగా సాల్వ్ అయ్యే విధానాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టుకొస్తుంది. దాన్నే మనము కార్పొరేటింగ్ ఫార్మింగ్ అన్నమాట అంటున్నాం. దాన్ని మన వ్యవసాయ మినిస్టర్స్ కమిటీ కూడా ఈ ప్రతిపాదనని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అది చెప్పింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెట్స్ ఇన్ ప్రైవేట్ అండ్ కోఆపరేటివ్ సెక్టార్స్. ఇంత ముందు మనకు మార్కెటింగ్ మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోనే మనం చూసాం. అది కోఆపరేటివ్ మార్కెటింగ్ కావచ్చు, రెగ్యులేటింగ్ మార్కెటింగ్ సిస్టమ్ కావచ్చు. కానీ ఈ రిఫార్మ్స్ లో భాగంగా కొత్త ప్రతిపాదన ఏంటంటే, మార్కెటింగ్ అనేది ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా మార్కెట్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయొచ్చు
వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తోని చేసినప్పుడు కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కంట్రోల్లో ఆ మార్కెట్ వ్యవస్థ అనేది నడుస్తూ ఉంది. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, ఈ మిడిల్ మ్యాన్ పర్సన్స్ ఎవరైతే మార్కెట్ వ్యవస్థలో ఉండటం వల్ల రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందలేనటువంటి అవకాశం ఉంటుంది. అది రిమూవ్ చేయడం కోసమే మనము రెగ్యులేటింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేసినట్టు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగం చేతిలోకి పూర్తిగా మార్కెట్ పోవటం వల్ల ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పే ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం కోసం ప్రైవేట్ రంగంలో కూడా మార్కెట్ వ్యవస్థను తేయటం వల్ల ఈ కాంపిటేటివ్ లో భాగంగా వ్యవసాయ ధరలు పెరుగుతాయనేది గవర్నమెంట్ వాదన. కానీ నిజంగా రైతులకు ఆ ధరలు పెరుగుతాయా లేదా, లేదు ఈ ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టమ్ రైతులు నష్టపోతారా అనేది దీన్ని మనము ఫ్యూచర్ లో దాని ఫలితాలని చూస్తాం మనం. సో కాబట్టి ఇక్కడ రెండో పాయింట్ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే ప్రైవేట్ మార్కెటింగ్ వ్యవస్థల్ని డెవలప్ చేయటం లేదా కోఆపరేటివ్ సెక్టార్ లో కూడా మార్కెట్ సెక్టార్ ని లేటం. ఇది పీపీపీ ఏదైతే TPP మన కాన్సెప్ట్ ఉందో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సిస్టమ్ లో కూడా మార్కెట్ దాన్ని కూడా చేయడం అనేది కూడా దీంట్లో భాగంగా ఉంది. తర్వాత మూడో అంశం ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యూచర్ ట్రేడింగ్ టు కవర్ ఆల్ అగ్రికల్చరల్ మార్కెట్స్. సో ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనే దాన్ని సో అన్ని వ్యవసాయ సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులకు అన్ని మార్కెట్లకు కూడా ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనే దాన్ని అమలు చేయడం మాట వాడుతున్నారు. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే రైతులు వ్యాపారస్తులు ముందే తమ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ముందే ఒక ఒప్పందానికి రావటం. అంటే పంట పండించక ముందుగానే తమ సరుకుల్ని సర్టెన్ పలానా ధరకు మార్కెట్ లో అమ్ముకునేటటువంటి ఒప్పందాలు చేసుకోవడం, దీన్నే ఫ్యూచర్ ట్రేడింగ్ అనే మాట వాడుతున్నారు. అంటే ఆ ఒప్పందం భాగంగా రైతు పండించిన పంట పండించిన తర్వాత తిరిగి ఆ పంట ఆ రకమైన ఒప్పందం ప్రకారమే అక్కడ మార్కెట్ లో అమ్ముకునేటటువంటి అవకాశం అనేది ఇక్కడ కలుగుతుంది. నిజంగా ఈ రకమైనటువంటి ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చిన్న రైతులకు అంత వెసులుబాటు కాదు. దీనికి అనివార్యంగా ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ సిస్టమ్ అనేది కార్పొరేటింగ్ ఫార్మ్ కి దారితీస్తూ ఉంది. కాబట్టి ఇది మూడో సలహాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ రిపోర్టు ఇచ్చినటువంటి అంశం. నాలుగో అంశం ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసిప్ట్ సిస్టమ్. అంటే ఈ గోడౌన్స్ లో రైతులు తమ ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేప్పుడు ఆ నిల్వ చేసుకున్న పంటకు రిసిప్ట్స్ అనేది రిసిప్ట్స్ చెల్లింపుల ఆ సిస్టాన్ని ఇక్కడ రైతాంగము చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రైతులు తమ పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసుకున్నందుకు ఆ అమౌంట్ ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం వరకు అమౌంట్ పే చేయటమా అనేది ఇక్కడ ఏమిటి అనేది ఇక్కడ క్లియర్ గా దీని అర్థం కొంచెం విషయం ఉంది. దీన్ని తర్వాత క్రమంలో దీన్ని మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా కొంత పరిశీలన చేద్దాం. తర్వాత యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ప్రొవైడ్ మార్కెట్-లెడ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ టు ది ఫార్మర్స్. ఇటీవల కాలంలో మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అన్ని రంగాలకు ఈ యొక్క సేవల్ని అనుసంధానం చేయడం అనే ప్రక్రియ ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావటం మూలంగా మొత్తం ఎలాంటి పంటలు మార్కెట్లో ఉత్పత్తి అవుతున్నాయి, దానికి సంబంధించి తర్వాత మార్కెట్లో ఏ పంటకు ఎలాంటి ధర అనేది వివిధ మార్కెట్లో కానీ దేశంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఆ మార్కెట్లో ఆ ధరలు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలు మొత్తం కూడా రైతులకు లేదా మొత్తం వ్యవస్థలకు అందుబాటులో తేవాలంటే దాన్ని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టాన్ని దీనికి వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం రైతాంగ సేవలకి ఉపయోగించుకోవాలన్నమాట మనకు ఈ కమిటీ
సజెషన్ గా చెప్తా ఉంది. సో దీంతో ఏంటంటే రైతులకి మొత్తం సమాచారం మొత్తం కూడా మార్కెట్ సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా రైతులకు అందుబాటులోకి వస్తున్న మాట ఉద్దేశంగా ఇది కనబడతా ఉంది. రైట్, ఓకే. తర్వాత ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించి ఇది కొద్దిగా జాగ్రత్తగా దీన్ని మనము పరిశీలించాలి. ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ కూడా మనకు ఏదైతే 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ మన దేశం అమలైన తర్వాత ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది కూడా కొత్త కాన్సెప్ట్ కూడా దీంట్లో వస్తూ ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్, the government permitted to the resumption of future trading some crops like potato, castor, pepper, turmeric. సో ఏవైతే మనకు ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులు కావచ్చు, లేదు కొన్ని స్పైసీస్ సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు, ఇలాంటి ఉత్పత్తులు అన్నిటిని కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ లోకి ఈ అన్నిటిని కూడా తేవటం అనేది మనకు కనబడుతూ ఉంది. సో ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఉన్నటువంటి మాట. డ్యూరింగ్ ది 97-98 the government extended to future trading in coffee, cotton, castor, oil, jute goods, etc. సో 97-98 తర్వాత స్పైసీస్ సంబంధించినటువంటి వస్తువులే సరుకులే కాకుండా కాఫీ, తర్వాత కాటన్, క్యాస్టోర్, ఆయిల్, సో ఇతర కమర్షియల్ క్రాప్స్ లేదా ఆయిల్ ఉత్పత్తులు ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ లోకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెస్తుంది. నాట్ ఓన్లీ వ్యవసాయ సంబంధించిన అన్ని రకాల అన్ని ఉత్పత్తులు కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నిటిని కూడా ఇప్పుడు మనం తెస్తుంటే మనం చూసాం. సో కాబట్టి ఈ భవిష్యత్తులో వ్యవసాయ మార్కెట్ మొత్తం కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ ప్రకారంగానే జరిగేటటువంటిగా మనకు ఆ పరిస్థితి మనకు కనబడుతుంది. తర్వాత ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించి దాన్ని ఒక శాంపుల్ గా పైలట్ ప్రాజెక్ట్ గా దాన్ని అమలు చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగా ద నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ Mumbai has launched pilot projects in the states of Gujarat, Madhya Pradesh, and Andhra Pradesh to help farmers understand the concept and benefits of heading the price risk on trade platform and exchange prior to harvesting. So, ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా దేనికి సంబంధించి అంటే ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఒకేసారి దాన్ని అమలు చేయకుండా ముందు సెలెక్ట్ అయిన కొన్ని ప్రాంతాల్లో చేయాలని చెప్పేసి నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఒక ఎక్స్చేంజ్ ని బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎక్స్చేంజ్ లో ఆ సెంటర్ నుంచి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రధానంగా హిందీ రాష్ట్రాలు అంటే నార్త్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలని ఈ పైలట్ ప్రాజెక్టు భాగంగా ఎంపిక చేయడం అనేది జరిగింది. తర్వాత వాటితో పాటుగా మన సౌత్ ఇండియన్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ని కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే రైతులకు ముందే ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దాని రిస్కులు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ యొక్క అనుభవంలో రావటం కోసం, దీని మీద అవగాహన పెరగటం కోసం ఈ పైలట్ ప్రాజెక్ట్ ని సో మనకు చేపట్టడం అనేది జరిగింది. 3 రాష్ట్రాలు ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్ తో పాటుగా తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఉన్నది. దీని ద్వారా ఏంటంటే రైతులకు తమ ఉత్పత్తుల్ని ముందుగానే ఒప్పందం పెట్టి అమ్ముకోవటం అనేటటువంటి సిస్టంలో ఉండే రిస్కులు, లాభ నష్టాలు తెలియటం కోసం ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ అమలవుతుంది మిత్రులారా.
సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, సో వ్యవసాయ మార్కెటింగ్ సిస్టంలో రిఫార్మ్స్ అనే మాట అన్ని రంగాల్లో ఎలాగైతే మనం రిఫార్మ్స్ అని వాడుతున్నామో, వ్యవసాయ మార్కెటింగ్ లో కూడా రిఫార్మ్స్ అనేది మనము చూస్తా ఉన్నాం. ఈ రిఫార్మ్స్ లో భాగంగా ఏంటంటే, ప్రైవేట్ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఎంకరేజ్ చేయటం, కొన్నిటి దగ్గర ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో మార్కెటింగ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత ప్రధానంగా కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని, అంటే చిన్న రైతుల స్థానాన్ని చిన్న రైతు సపరేట్గా వ్యవసాయం చేయడం కాకుండా వారి భూములందరూ కూడా ఒకతను కొంటమా లేదా ఒక వ్యక్తి కొని లేదా ఒక వ్యక్తి కౌలు తీసుకొని పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయటం అనేది, అంటే వెస్టర్న్ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం అనేది ఇక్కడ చేయటం, దాన్నే కార్పొరేటింగ్ వ్యవసాయ సిస్టమ్ అని మనం అంటున్నాం. సో అలాంటి కార్పొరేటింగ్ వ్యవసాయం మార్చడం అనేది కూడా మనకి వ్యవసాయ మార్కెట్ రిఫార్మ్స్ లో భాగంగా మనకు కనపడతా ఉంది. దీనికి మినిస్టర్ల కమిటీ ఒకటి అపాయింట్ చేసి, ఆ మినిస్టర్ల కమిటీ వ్యవసాయ మార్కెట్ రిఫార్మ్స్ లో ఏ రకమైన మార్పులు చేస్తే బాగుంటుందో, ఏం చేయాలో అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ 2002లో ఆ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేసినటువంటి ఆ రిపోర్ట్ లో కొన్ని ప్రతిపాదనలు గవర్నమెంట్ సంబంధించి కొన్ని ప్రతిపాదనల్ని ఆ రిపోర్టు గవర్నమెంట్ ముందు ఉంచింది. ఆ ప్రతిపాదనలు ఏంటంటే, ఇదే ప్రైవేటైజేషన్ చేయడం మార్కెట్ వ్యవస్థని, తర్వాత కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచడం, తర్వాత వ్యవసాయం సంబంధించిన అన్ని ఉత్పత్తుల్ని ఫ్యూచర్ ట్రేడింగ్ లోకి తేవటం అనేది కూడా దీంట్లో కనబడతా ఉంది. ఇది చూస్తా ఉంటుంటే మన వ్యవసాయ రంగం ఏదైతే సెల్ఫ్ సస్టైన్డ్, అంటే స్వయం సమృద్ధి విధానం ఉన్నటువంటి వ్యవసాయము, మన రైతులు స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి ఆ ప్రక్రియ నుండి వ్యవసాయంలో కూడా కంప్లీట్ గా క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ సిస్టాన్ని కంప్లీట్ గా తెచ్చే విధంగా, వ్యవసాయాన్ని పూర్తిగా మార్చే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిఫార్మ్స్ అనేది చేస్తా ఉంది. దీని ఫలితాలు ఎలా ఉంటాయి, రాబోయే కాలంలో రైతులు ఎంత ఏమవుతారు, వాళ్ళు ఎలా ఈ క్రైసిస్ ని ఎట్లా ఫేస్ చేస్తారు అనే విషయాలు మొత్తం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాటి మీద మనం ఇప్పుడే ఒక నిర్ధారణ పూర్తిగా వాటి ఫలితాల మీద చేయం. కానీ ఒకటి మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ మొత్తం కూడా కొద్దిమంది వ్యాపారస్తులు లేదా పెట్టుబడిదారుల చేతుల్లో ల్యాండ్ మొత్తం కూడా ఫ్యూచర్ లో కాన్సన్ట్రేట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఈ వ్యవసాయ రిఫార్మ్స్ లో భాగంగా మనకు అలాంటి ఒక ప్రమాదాన్ని చూపిస్తా ఉంది. రైతులందరూ కూడా తమ భూముల్ని ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి, లీజుకో లేదా అమ్మేసుకోవడం అనేటువంటి పరిస్థితికు ఎట్టబడతారు. రైతులు కూడా అప్పుడు కంప్లీట్ గా ల్యాండ్లెస్ లేబర్ గా మారిపోవటమా, లేదు ఇతర పట్టణ ప్రాంత వృత్తుల్లోకి వాళ్ళు కన్వర్షన్ కావటమా అనేది కూడా ఈ రిఫార్మ్స్ లో జరగబోతా ఉంది. దీని ఫలితాలు, దీని పర్ఫార్మెన్స్, దీని యొక్క కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయనేది మనం వీఆర్ వెయిట్ అండ్ సీ. సో ఇది విద్యార్థులారా, ప్రభుత్వము వ్యవసాయ మార్కెట్ సంబంధించి గతం నుండి, అంటే 1947 కంటే ముందు నుంచి ఆ తర్వాత కాలంలో 2000 సంవత్సరం తర్వాత ఎలాంటి తన యొక్క పాత్ర మారుతూ వస్తున్నది, ఎలాంటి మార్పులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెస్తున్నది, ఈ పరిణామ మార్పులు ఇరువైపున పోతా ఉన్నాయి అనే విషయాలు మొత్తం కూడా ఈరోజు మనము ఈ వ్యవసాయ మార్కెటింగ్ భాగంగా చెప్పుకున్నాం. సో ఈ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి, ది రిఫార్మ్ సంబంధించి సపరేట్ గా ఒక యాక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఆ యాక్ట్ లో ఏ అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని నిర్దిష్టంగా మనము ఆ క్లాసులో చెప్పుకుందాం. సో ఇంతవరకు చెప్పుకుందాం తెలియజేస్తూ, ఇంతవరకు ఈ క్లాస్ విన్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాసుని ఇవాళ ముగించుకుందాం. తర్వాత మరో క్లాసులో మరొక అంశాన్ని మనము బోధించుకుందాం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాసుని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.